మునిగింది, మొత్తం మునిగింది. సండే కదా సరసం ఆడదామని వచ్చా. ఉన్న వరకు ఓడగొట్టి మీ అయ్య వచ్చాడన్నారు. బావగారు వెళుతున్నారా? పాకేం చేస్తామే, సగం రాత్రి దాకా పై సరసం సరిపోయా. మనిషిలో ఊపు రాగానే ఒంటిలో వెలుగొడుతుంది. మీరు వెళుతుంటే బాధగా ఉంది బావగారు. ఇప్పుడు బాధపడి ఏం లాభమే, ఈడొచ్చినాక బాధపడు. పోనీలే, నీకైనా నా మీద ఆ మొత్తం లవ్ ఉంది. ఎప్పుడైనా ఏరిశనక్కాయలు కొనుక్కుంటే పెడతాలే. అది కాదండి, అందరికి అన్ని ఇచ్చారు, నాకేమిచ్చారు? అదా నీ బాధ? నా తల్లి పర్వాలా, చిన్నదానివైనా 10 కంపులు ఆర్పి పైకి వస్తావు. ఉన్నది మొత్తం కోర్టు మొఖాన్ని పెట్టి ఓడిపోయిన గుమస్తా మామూలు అడిగినట్టు ఇక నా దగ్గరే ఉంది. ఉంగరం ఉందిగా? అది రాదుగా. మన ఊళ్ళో కంసల విశ్వరూపాచారి నా ఏలు కొనుగోలు పెట్టి దానికి చుట్టాడు. అయితే గొలుసు ఇవ్వండి. అది తాకట్టుది, 1/2 సవర పోతే 6 సవర్లు అంటాడు. వాడసలే గుళ్ళో చెప్పులు నూకే రకం. పోనీ చిల్లర ఇవ్వండి. విశ్వాసం గల పీనుగా మోసినోడు పట్టిందని నువ్వేంది నా ఎంట పడ్డావు? గవర్నమెంట్ వారు గుళ్ళో వేసినట్టు ఉన్న వరకు ఉండిలో వేస్తే నా అమ్మ అందుకునే. పై డబ్బుల కోసం నువ్వు పళ్ళెం పడతావు నాకేం తెలుసు? డబ్బులు ఎందుకే? ఎవరికైనా కుర్రోళ్ళకి ఇస్తున్నావా ఏంది? కుర్రోళ్ళతో డీలింగ్ పెట్టుకోబాకమ్మా. వాళ్ళకి నచ్చితే కింద నడవనీయరు, చేతుల మీద మార్చుకుంటారు. డబ్బులు ఇవ్వండి, నాకు చింతకాయలు తినాలనుంది. ఏంది? పుల్లటి వస్తువులు తినాలనిపిస్తుందా? ఎవడైనా పుణ్యం కట్టుకున్నాడా ఏంది? ఇదిగో ఏం వద్దు గాని నీకు సన్నటి ఉల్లిపొడ లాంటి గ్లాసుకో లంగా గుట్టిద్దాపో. ఏం వద్దు, ఎండాకాలం బాగా గాలాడుతుంటదే. డబ్బులే కావాలి. ఇంటికి వచ్చేదా? రా, ఇద్దరిని కలిపి తండ్రిరా. ఎవరు? ఇంకేమో గాడే మనల దన్నేది. ఆంధ్రాలో తంతే మా ఆవిడే తన్నాల. మీకు భయంగా ఉంటే ఆగండి, మీ ఆవిడని అడిగి నేనే డబ్బులు తెచ్చుకుంటా. మా ఆవిడికి ఏమని చెబుతావు? నీ అమ్మ గడప కాల. మా బావగారు అక్కతో సరసం ఆడుతున్నాడని చెప్తా. అబ్బో, వయసు చిన్నదైనా నీ పట్లు పెద్దయే. ఏముంది, ఎవడైనా పెద్దవాడు నాలాగా ఇట్టాడు బుద్ధి తక్కువ పని చేసి నీ చేతికి దొరికితే వాడు ఇంకేముంది మెలికలు తిరగటమే. వాడు మీటింగ్ లో ఉన్నప్పుడు మక్క పిలుస్తుందని మైకులో చెప్పిస్తావా ఏంది? సరేలేండి, కొట్టు దగ్గరకు వస్తా, కోక ఇవ్వండి. కొట్టు దగ్గరకు వస్తే మయ్య అనుమానిస్తాడు. నువ్వెందుకే నా ఎంబడే తిప్పుకుంటా? నీ అసలే తిరణాల చూపులు. నిన్ను చూసి కుర్రోడు గుంపులు గుంపులు అవుతారు. ఊరకుంటే ఇందు కూడా ఇదే వ్యాపారం అనుకుంటారు. ఏదన్నా అంటే క్రికెట్ బంతిని కొట్టినట్టు కొడతారు. రాబాకవే, నేనే ఎడుతాను. ఎట్టగొట్ట ఆగు. పంచదార పిల్లలు కూడా తేవాలి. మా అమ్మే పాల పేక కూడా తెచ్చి నోట్లో పెడతానులే. ఇదిగో, మనుషులు ఎదురు పడకుండా ఉండాలంటే ఎటు పోవాలా? అంత భయపడతారేంటి? ఎవడు భయపడ్డాడు? ఎటు పోవాలో చూసుకుంటున్నాం. మా సంగతి తెలియదే. శవాల మీద నడిచిపోయే రకం. ఇటెళ్ళండి. వామ్మడు స్టూడెంట్ పిల్లకాయలు ఉంటారు. ఉంటే ఏం చేస్తారు? ఏం చేస్తారా? వాళ్ళెవ్వరు మీకు తగినట్లేదే. వాడు నయా పైసా ఎవరు ఇచ్చామని ఇంటి ముందుకు రానియరు. బయటకు పోయేటప్పుడు నన్ను చూస్తే మీ అక్క బొమ్మ నా బొమ్మ చేసి ఊళ్ళో ఊరింగింపు పెడతారు. అయితే అటెళ్ళండి. అక్కడ రౌడీలు ఉంటారు. అసలే నేను తొందరపాటు మడిచిని. పుట్టికిన వాళ్ళని దెబ్బ కొడతానని నా భయం. ఇప్పుడు ఎవ్వరు ఉండరు, వెళ్ళండి. ఎవరు ఉండరు? ఆహా, వాళ్ళ రోజులు బాగున్నాయి, లేకపోతే ఎగరేసి కొట్టేవాడిని. వామ్మో, చింతామణి ఇల్లంటే ఎంతో శోభనంగా అనుకున్నా. ఈయనది పెద్ద తిబులు కాంబినేషనే. చిత్రది సేమ పట్టు, అక్కది చిలక పట్టు, అమ్మది జలగ పట్టు. అసలు ఒకళ్ళని అనుకునే పనే ఉందిలే. మైసి వచ్చినోడు మంచోడు కాదు. నేను ఏ ఇంటికి వచ్చినా పోటే ఎదవ. ఎక్కడైనా ధైర్యం చేసి ఖాతా ఓపెన్ చేద్దాం అనుకుంటే అప్పటికే మయ్య ఖాతా ఉండే. ఇట్ట లాభంలా మంచి మంచి గుడ్డలు పక్కకు సర్ది మయ్య లోన పెట్టి కొట్టుకు నిప్పు పెట్టాల. అప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు 10 లక్షలు ఇస్తారు. మయ్య తెక్క కుదురుద్ది. శెట్టి, ఎవరిని తిడుతున్నావు? నా ఇష్టం, ఎవరినైనా తిడతా. నేను అసలే శవాల మీద నడిచిపోయే మనిషిని. అట్లాగా? అంతేనో. వామ్మో, కల్తీపాలమ్మేవాడు హెల్త్ ఇన్స్పెక్టర్ ఎదరపడ్డట్టు ఈడి కంటపడ్డాని. ఇంటికి చేరతానా? నమస్కారం అండి భగవాన్ శంకరం పంతులు గారు. అంతే నోయ్, ముదిరిందే. అబ్బే, మిమ్మల్ని ఎందుకు పిలుస్తానండి అట్ట? మీరేమన్నా ఎదవలా? ఏంది ఊపులో ఉన్నావు? వ్యాపారస్తులకి ఇంకేం ఊపు ఉంటదిలేండి. అప్పుకొచ్చినప్పుడు ఆఫీసర్ లాగా మాట్లాడుతున్నారు. ఈ పోయేటప్పుడు ఇల్లు కాలిపోయినాడు ముఖం పెడుతున్నారు. ఏంటి చీకట్లో తిరుగుతున్నావు? గుండెగల్లోని కాబట్టి. ఈ బజార్లో నీకేం పని? ఈ బజార్ తమరు సొంతంగా కొనుక్కున్నారా అండి? అడిగిన దానికి చెప్పు. ఎవరినండి? నన్నండి. నేనండి గుడికి వెళ్ళి వస్తున్నానండి. ఇటు గుడి లేదే? భలేవారే, గుడి ఉందండి. అంతకు ముందు గుడికి జనం ఎక్కువగా వచ్చేవాడు కాదు. ఇప్పుడు గుడికి ఒక పక్కన సారాయి దుకాణం, ఇంకొక పక్కన మిలిటరీ వాటలు పెట్టారు. ఇక చూసుకో, గుడికి భక్తులు ఎక్కువయ్యారు, వ్యాపారాలు పెరిగినాయి. అక్కడే నిలువుదోవు పిచ్చొస్తున్నా. మరి జుట్టుంచారే? ఉంచారా? ఈసారి తీసుకుంటారులే. కాదులే, నీ సంగతి చూడాలా.
నువ్వు ఈ మధ్య మగాడవయ్యావట. అమ్మ తోడు నేను చిన్నప్పటి నుంచి మగోండేనండి. మా బజార్ని అడిగి తెలుసుకోండి. మేజవాణి కచేరీలకు కూడా వస్తున్నావే. ఆ బుద్ధి వచ్చిందండి, ఇక రానుగా. మొన్న ఒక రోజు మేజవాణి కచేరీలో సోడక తాగినోడ పక్కన కూర్చున్నా. ఆయన ఆనందంలో బీడి కాల్చి తొడ మీద పెట్టాడు, తొడిపోడింది. నేను నవ్వా. అదేంటి? ఏడిస్తే తంతానన్నాడు. సరే కాని కొట్లోకొచ్చిన ఆడాళ్లతో చెతురాడుతున్నావంట. ఎవరు? ఆ ఎంకాయమ్మ చెప్పిందా? అందులో నా తప్పేమీ లేదండి. కోకలు అప్పు తీసుకుంది. ఎప్పుడు అడిగినా సరే ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి అదేందో ఒక రకంగా చూసి ఇంటికి రమ్మంటదండి. పోయా ఒక రోజున అటు పోయాను, వాళ్ళ ఆయన వచ్చాడు. చెట్టు దేనికి వచ్చాడు అన్నాడు. తెలిసిన వాడు కదా అని కూర్చోబెడితే చెదురాడుతున్నాడు అంది. వాడు కర్ర తీసుకుని ఎంటబడా. పరిగెడదామంటే పొట్టబరవాయి. అట్నే 2 మైళ్ళు పరిగెడుతుంటే చూసిన జనం ఏందండి చెట్టు గారు నా ఇంట పడ్రి. లేదు లేవా పొట్ట తగ్గడానికి పరిగెడుతున్నానని చెప్పా. సరిగానండి, మీరంటే మా అయ్యకు ఎంత ప్రేమ అండి. ఎన్నిసార్లు చెప్పాడు, పంతులు గారు గుడ్డు పిలవరా, ఒకళ్ళాంటోడు కాదు. పంతులు గారు చచ్చేటప్పుడు, ఎవరు వచ్చేటప్పుడు? అబ్బే మయ్య చచ్చేటప్పుడు అండి పంచుల జత పెట్టమన్నాడు. మరి కొట్టు దగ్గరకు వస్తారా, ఇంటికి పంపించమంటారా? ఏయ్, నిజం చెబుతావా లేదా? అయ్యో, అంత మాత్రం బొడ్లో చేయి పెడతారేందండి? కత్తుంటే చేయి దిగుద్ది. నీవు చింతామణి ఇంట్లో నుంచి రావటం నేను చూశాను. ఎవరి కోసం వెళ్ళావు? నిజం చెప్పు. చూశారా? మీరు అబద్ధం ఎందుకు చెబుతారు? శ్రీహరి చింతామణి ఇద్దరితో నాకు పనుండి వెళ్ళానండి. చింతామణికి చీరలు ఇచ్చాను, మన కొద్దిగా డబ్బులు రావాలా. డబ్బులు ఇచ్చారా? లేదు, మన దగ్గరే తీసుకున్నారు. అదేంటి? ఇకపోతే బాగుంటుందా? శ్రీహరి కుమారి మా గురువు గారు కాదు, ఆమె దగ్గర నేను ఇప్పుడు సంగీతం నేర్చుకుంటున్నా. సంగీతమా? నువ్వా? గాత్రం మంచిదే. అందరూ అట్టేగా అంటారు. నేర్పిందా? గుడికి రమ్మంది. ఎందుకు? వాళ్ళ ఆచారం అంట. ఆమె దగ్గర విద్య నేర్చుకోవాలంటే ఆడయేసం వేసుకుని గుళ్ళో 2 అడుగులైనా ఆడాలంట. ఆడు, ముద్దుగా ఉంటావు. బాగానే ఉంటది. గుడి ఆయన ఒప్పుకోవడంలా. నువ్వు వాడితే బండలు పగులుతాయి, ఖరీదు ముందే కట్టమంటున్నాడు. కట్టు. ఏం కడతాం? ఇప్పుడు శ్రీహరి తాగిన సారాయి డబ్బులు కట్టలేక తెస్తున్నా. అదేంటి? గురువు అన్నాను అంతే. సాపాసా మొదలు పెట్టక ముందే సారాయి తెప్పించమంటది. ఎంత తెప్పించినా చాలేదంటది. సరిపోగానే పడుకుంటది. కదిలిస్తే కనబడుద్ది. ఎట్ట కుదురుద్దండి? దానిదేమో ముదురు గొంతు, నేనేమో పిల్లోని సన్నగాత్రం. ఎటు చూచినా మా ఇద్దరికి శృతి కలవటం లే. అదే ఆ సంగతి. నువ్వు మర్యాదగా చెప్పేట్టు లేదే. చెప్పు, చింతామణి ఇంటికి ఎందుకు వెళ్ళావు? మెడబట్టుకుంటావండి బాబాయ్? బాబాయినా? లేదులే కక్కాయ్. కక్కాయనా? గొంతు పట్టుకుని చెప్పమంటే ఎట్ట చెప్పేది బెదరు? చెప్పు. పంతులు గారు, మీ ఇల్లు ఎట్టండి? ఎందుకు? అమ్మోటి ఇల్లు కాలుతున్నాయి. పొగలు మంటలు, జనం పరిగెడుతున్నారు. పరిగెత్తండి, పరిగెత్తండి. అటేనా? అటే అటే పరిగెత్తండి, పరిగెత్తండి. ఏమండి, ఆ ఇంటికి ఎందుకు వెళ్తున్నాను అడిగితేరే తర్వాత చెబుతూలేవయ్యా. ఇప్పుడు వద్దు, పరిగెత్తయ్యా, తొందరగా పరిగెత్తు. లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళే సంగతి ఏదో ఒక చెప్పాలంట. ఆ మాత్రం తెలివి మాకు లేనట్టు కోస్తా వ్యాపారాలు చేసాం. ఈ ఎదవెంత మనకి. కలహంస నడకతో మృదు మధుర ధ్వనులతో కమనీయ భావనల గంధర్వ గీతముల కదలే స్వరముల సెలగేటిని ససని దని నిద మదద మగ మగ నాట్యమయోడిని కదలే స్వరముల సెలగేటిని నగబులు లిఖింతు బిరిజల్లుల కొయ్యలు చూపింతు హరివిల్లు
మునులనైనా మోహనముతో శిలల సైతము కరగించి వేద ఆట పాటల సాటిలే రతనాల పేటిని కదలే స్వరముల సెలయేటిని నవరసనాక్షమయోడిని కదలే స్వరముల సెలయేటిని. చింతామణి, ఈ పూట పూర్తిగా మస్తామైనావు. ఏమిటి కథ? క్రొత్త బేరమ తగిలినది. వచ్చినది కోపం, హాస్యమున కంటిని ఇంత అలుక. హాస్యమునకు హద్దుండవలెను. మరి సుబ్బిశెట్టి ఎందులకు వచ్చినాడు? ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేను చూచినాను. ఎందులకు వచ్చినాడు? అతనిని అడుగులేకపోతిరా? మేళము కావలసి వచ్చానని చెప్పినాడు. కాని అతని వాలకు చూస్తే అనుమానంగా ఉంది కదూ. భవానీ శంకరం గారు, మీ బుద్ధి పోనిచ్చినారు కాదు. మరేమీ లేదు, ఇంటికి వచ్చాడు కదా అని కూర్చోబెట్టి తాంబూలమిచ్చాను. ఇక మొదలు పెట్టాడు సరసం. నీతోనా? లేక మా అమ్మతోనా? వాడి సంగతి నే తేలుస్తా. అంత పనెందుకులేండి, అతని బుద్ధి తెలిసినది. నేను వెంటనే మేడ దిగి వెళ్ళాను. నమ్మండి నమ్మకపోండి, అయినను స్త్రీలను పురుషులు ఎప్పుడు నమ్మనే నమ్మరు. పోవుల పాన్పుపై నిలిపి పూజలు నచ్చినగాని మీ మగవారిని పోవుల పాన్పుపై నిలిపి పూజలు నచ్చినగాని భక్తితో దేవుని వాలె కొలిచినను దీనత దాసిగా దీనత దాసిగా సేవ చేసినను కావలనంచు పురుషుడు కాంతపై అపనందమాపి భావమునందు ఎన్నడును భావము నమ్మడదేమి పాపమో. ఆ ఆ ఆ చింతామణి, నేను మాత్రము నిన్ను ఎన్ని మార్లు శ్లాఘింపలేదు. ఎందరు లేరు, ఎందరు లేరు వారవనగే క్షణలు ఈ పురమందు. కల్లలన్ కందువ మాటలన్ విటుల గోరడి సేయుచు గొల్లదోపుగా గొల్లదోపు
ఎందరులే కానీ విశుద్ధ వృత్తిని దండమునల్ గుణ విచారము సల్పెడి వారు కల్గిరే ఆ సరే, దీనికేమి గాని మీరు వెళ్ళిన పని అయినదా లేదా? ఏం చెప్పను, దైవానికి బుద్ధి లేదు. దానం ఇచ్చేవాడికి ధనం ఉండదు, ధనం ఉన్నవాడికి మనసు ఉండదు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటో? ధనం అశాశ్వతం. ఆపండి మీ వేదాంతం. డబ్బు తెచ్చారా లేదా? ఏం చేయను, ఎక్కడకు పోయినా నాకు నిరాశే ఎదురయ్యింది. డబ్బు లేకపోతే మా అమ్మకు నేను సమాధానం చెప్పలేనండి. ఇక మీ దారి మీది, నా దారి నాది. అంత మాట అనకు చింతామణి. నిన్ను విడిచి నేను బ్రతుకగలనా? నేనేం చేయనండి. మా అమ్మ పోరు పడలేకపోతున్నాను. చింతామణి, నీకివ్వడానికే ఇక నా దగ్గరేమున్నది? తాగలనాటి క్షేత్రములెల్ల తెగనమ్మి దోసెల్లతో తెచ్చి పోసినాను. తండ్రి గట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించినాను. అత్తవారిచ్చిన అంటువావిడి తోట నీవు కోరగా వ్రాసి ఇచ్చినాను. కులసతి మేని సొమ్ములు పుష్పెతో గూడ కొని వచ్చి నీ ఇంట గుప్పినాను. కులము వారెల్లా నీకిది కూడదు కూడదన్నా. భార్య నూతికి గోతికి పరుగులిడినా. లెక్కసేయక నీ ఇంటి కుక్కవోలే కాచుకొని గిట్టులున్నాను. కలికి నేను పాపం, ఇతడు చెప్పినదంతయో వాస్తవమే కావునని కఠినమ్మకు చెప్పుటకు నూరాడుకున్నది. కాని నేను మాత్రం మీకేమి లోటు చేసినాను? తనకు కలిగినదెల్ల ధారవోసిన ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. మెచ్చి ముచ్చట తీరు, మెచ్చి ముచ్చట తీరు మేడగట్టొచ్చిన పోలి చెట్టుని పారద్రోలినాను. నిముసంబులోన మాన్యము వ్రాసి ఇచ్చిన ఆదిరెడ్డిని సాగనంపినాను.
నే కోరిన బంగారు కొండనే నీయు తెచ్చు కొండనే నీయు తెచ్చు పెద్ద పెట్టికి సుడ్డు పెట్టినాను క్రొత్త సరస్సులు చెలరేగి క్రొత్త సరస్సులు చెలరేగి చిత్తకాత్య కుక్కలో వలె ఇల్లు చుట్టూ కృమ్మరిల్లుటగాంచి మాయమ్మ నన్నెంత కసరుచున్నా నీకే 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 లోబడి ఉన్నాను నిజము